హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొలం కొత్తున్నాం. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. ఇప్పుడు అన్న పెళ్ళి ఉండే, అందుకని వెళ్ళలేం. చూడండి ఫ్రెండ్స్, మా లొకేషన్ ఎంత బాగుందో, గ్రీనరీ మొత్తం. తూకం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కొన్ని రోజులైతే పొలం వేస్తాం. ఇదిగో ఫ్రెండ్స్ ఇగో మా మక్క బొడ్డలు చాలా పెద్దగా అయినాయి. దీన్ని వేసి ఒక 2 నెలలు అవుతుంది, కానీ ఇంత చిన్నగానే ఉంది. ఫ్రెండ్స్ మా పొలం ఇదే ఫ్రెండ్స్. మా బర్రెలకైతే గడ్డి ఎంత పెద్దగా ఉందో చూడండి. డ్రైవింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. హాయ్ చెప్పు ప్రభాస్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ముంగడు చూడు, మన పడేంత మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం ప్రభాస్? మనం పొలం వారికి వస్తున్నాం. పొలంలో ఏం చేస్తాం? పొలంలో చేసి వస్తాం. ఇక ఒక ఫుల్ రోజు రైస్ ఇక్కడ ఆపేయి. వర్షాలు బాగా పడడం వల్ల అంత బురద అయింది ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే చాలా కష్టంగా నడుస్తున్నారు. మెల్లగా ఉండ్రి, పాములు ఉంటాయి. అరే ఒక్క జామకాయ లేదా దానికే తినొస్తావు. తినాలి అప్పుడప్పుడు ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు. మనుషులు అంటే తినడానికే ఉన్నారు కదా. నీ లెక్క లేవు. మామిడికాయ కూడా లేవు. ఇది సీజనే అయిపోయిందిరా మామిడికాయలది. అప్పుడప్పుడు వస్తాయి ఉంటాయి. నీకోసం ఉంచుతారు ఇక కోతులు. నాకన్నా నువ్వు మరి కోతులు తింటలేవా? నువ్వు కూడా కోతివే కదరా. నేను చిన్న కోతి, నువ్వే పెద్ద కోతివి. ఎట్లా మరి వచ్చిందంతా వేస్ట్. మామిడికాయ కోసం వచ్చావు మరి దేనికోసం? పొలం ఫస్ట్ తిరుగుడు కావాలా. పొలం అటుకోండి. అరే ఆడ దానిమ్మకాయ చెట్టు చిన్ననే ఉన్నాయి, పెద్దలే ఉన్నాయి. పువ్వులు ఉన్నాయి. ఓ ఆడొకటి ఉంది చూసాం. ఓ ఆడొకటి
కానీ కోతి తిన్నది ఫ్రెండ్, కోతి తిన్నది. కానీ కోతి తిన్నదా? ఏం కాదు, నీ అక్కనో చెల్లేనో కదా అది. ఏ తమ్ముడు అన్నాను అన్న. మొత్తం బురద బురద అయింది గైస్, చెప్పులు అంతా కడుక్కోవాలా ఇప్పుడు. డైలాగ్ హై గైస్, మా మీద అయితే 1 కేజీ మట్టి అంటుకున్నది, బంగారం లెక్క ఇసుకంతం మీద అట్టుకుంటాయి అట్లా. ఫ్రెండ్స్ నాది వెళ్తలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా అవుతుంది కదా. ఇట్లా తీయాలి మీరు కూడా చెప్పురు గైస్. ఇదైతే మీరు చెప్పే వరకు మేము ఇక్కడనే ఉంటాం. జల్దీ కామెంట్ పెట్టుర్రి కింద. మీకు తెలియకపోతే వేరే వాళ్ళకైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడుతుండ్రు ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు అయితే బురద మట్టితోటి. ఏం చేయాలో మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే ఒక మామిడికాయ అయితే దొరికింది. వావ్, ఇట్స్ ఎ వండర్ఫుల్. ఏ ఇది మంచి లేదు, ఇది నాకే, ఇది నాకే. ఎట్లా చూద్దాం. ఏ నాది బే. చూడండి ఫ్రెండ్స్ మా పొలం. ఫ్రెండ్స్ ఆడ కట్టే ఎరిగిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే మా పశువులకి గడ్డ అయితే, ఇది పెద్ద గడ్డి. దీనికి ఎట్లా మందు వస్తామో అట్లా పెరుగుతూ వస్తుంది అన్నమాట. కట్ చేసుకోవచ్చు, మళ్ళీ మందు వస్తే మళ్ళీ పెరుగుతుంది. డైలీ ప్రాసెస్. ఇది మా మామిడికాయ చెట్లు. మా తమ్ముళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు మట్టి తీయడానికి. అరే చెప్పులు ఇరిగిపోతాయి, జాగ్రత్తరా. పోతే పోనీ కొత్తగా కొట్టుకుంటా. హే మీ పొలంకి ఇంకోసారి రాదు, ఇది అంత బురదాటుకుంటుంది. తెల్ల చెప్పులు అంతా కర్రీ అవుతుంది. నాకు పొలం అంటే చాలా ఇష్టం రా, నేను పొలంలోనే ఉంటా, నీ లెక్క కాదు. నువ్వు ఉంటావు. నీకు పొలం ఇష్టమైతే నీ చెప్పులు అంటుకున్నాయి, మరి నా చెప్పు నేను అంటుకున్నా, నేను తీసుకున్నా కదా మళ్ళా. మరి మాది అంటుకున్నది ఐస్కాంతం. మా చెప్పులు కింద అయస్కాంతం ఉంటుంది ఫ్రెండ్స్, అది అట్లనే ఉండిపోతుంది. ఫ్రెండ్స్ ఇంటికి పోయి ఫ్రెండ్స్ అంత బురద ఉంది బే, దీని మీద వెళ్ళిపోవాలరా. మా వాళ్ళు అయితే కోపం నుంచి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. నాకైతే వెళ్ళబుద్ధి అయితే లేదు, నాకు పొలం అంటే చాలా ఇష్టం. అక్కడే ఉండిపో. కీ నా దగ్గరనే ఉంది, మీకు కీ ఇయ్య, మరి నడుచుకుంటా పోండి. ఇదేంది మరి? అరే దొంగ, ఎప్పుడు తీసుకున్నావు? ఇది ఇల్లు తాళం, ఇల్లు తాళం ఇది. అవునా? ఇది ఇల్లు తాళం, మీ దగ్గర ఉంది బండి తాళం. మా శేఖర్ అయితే బైక్ తీస్తున్నాడు అన్నమాట. వెనక సీ కొడుతుంది ఫ్రెండ్స్ బైక్. అటు బీర్ల కిస దగ్గర పోయేద్దాం మీ పొలం దగ్గర. ఫ్రెండ్స్ మేము పోతున్నాం, నువ్వు స్టార్ట్ చేయబండి. గాడి స్టార్ట్ కాదు, గాడి వెళ్ళిపోతున్నాం ముందు. నేచర్ ఆఫ్ బ్యూటీ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చెట్లు ఎంత ఉన్నాయో, ఆ పూల చెట్లు ఉంది. వా వా, పీస్ఫుల్ ఏరియా అంటే పొలం. అమ్మ చేతి వంట పొలం, ఇవి రెండు జన్మలా మర్చిపోలేం. వాళ్ళు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్.
అరే ఎందుకురా తిన్నది ఎక్కైంది ఏంది? స్పీడ్ పోనరా. అరే మళ్ళీ వాడు స్పీడ్ పోతే ఏమైనా పడేస్తాడు మళ్ళీ అద్దు. వాడు ముందే నాకు నమ్మకం లేదు. ఏమైందిరా? అరే ముంగడు చూడు నువ్వు. రేపు బండిని డాన్స్ చేసి తాగినట్లే వేస్తుడు మొత్తం. తాగినమైంది అటు పోయి. ఆ పొలంలో పోయి తాగి ఎందుకు తాగి. ఏం బ్రాండ్ రా? ఏ బ్రాండ్? కింగ్ఫిషర్. అరే చీప్ బ్రాండ్ తాగుతావరా నువ్వు? అది కాదు, వీడు చూడలేడు. వీడు కూడా తాగిందని వీడు మొత్తం ఎక్కిపోయింది. శేఖర్ కదండి అలవాటు లేవు నీ లెక్క, నువ్వే తాగుతావు. మరి నాకేమో అలవాటు నువ్వు చూసి ఏమో నువ్వు మరి బండి మొత్తం ఊగిస్తున్నావు, మరి డ్యాన్స్ చేపిస్తున్నావు. అది ఎవరైనా ఇప్పుడు చేస్తాడు. తాగి రోజు చేస్తారు. బ్యాక్ టు హోమ్. ఫ్రెండ్స్ ఇంటికి పోతున్నా. మావాడు సూపర్ మ్యాన్ కంటే సూపర్గా తోలుతుండు బండి అయితే. మాకైతే ఉరుకుతుంది అలా ఏమో గడ్డి తినేస్తుందంట. ఆవు బసవా తినేస్తుంది, ఒక ఉరుకుతుంది మా అక్క. మేము రోడ్ మీద బండి ఆపేసినాం. అక్కడ ఉంది గైస్, అదైతే అంతా తినేస్తుంది. ఇక మా అక్క ఉరుకుతుంది అన్నమాట. బసవా బసవా అంటుంది. బసవా అగ్గో బసవా బసవా అనుకుంటా పోయింది. ఒక బసవా బసవా అనుకుంటా పోతుంది. అలా కనబడతలేదు అన్నమాట. ఒగ్గో ఆడుంది. మీ ఊర్లో కూడా గట్లా తినేస్తే కామెంట్ చేయండి. కనబడతలేదు అన్నమాట. అగ్గో ఫ్రెండ్స్ అవి అక్కతుంది. ఫ్రెండ్స్ ఏమనుకో, కెమెరా మంచిగా లేదు. చెప్పులు ఏమో చేతిలో పట్టుకొని వస్తుంది. గైస్ అవి అక్కతుంది. ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ చెట్లు ఎట్లా పట్టుకొని వస్తుంది. చెప్పులు డ్యామేజ్. పోయి కడుక్కొని ఇంకా వస్తావా? బసవా పోలేడు, అన్నీ ఉన్నాడు. భయం వేస్తున్నాడు కొట్టడేమో అని. ఆహా, అలా పెద్ద ఉన్నాడు, మీరేమో రాలేరు. రేచెల్లో ఇక్కడే ఉన్నారు. అక్కడ వదిలేసి మమ్మల్ని అవు ఫ్రెండ్స్ చెప్పులు కొడుతుంది. చెప్పులని అవు ఫ్రెండ్స్ బండి అయితే ఆగుతాలే మా చేతిలో, మా అన్న చేతిలో. పోదాం ఇంటికి పోయి నాన్న చెప్తాం. బస వచ్చిండు, పొలం మొత్తం తినేసిండు. బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి అయితే పోతున్నాం. నాన్న చెప్తాం, అందరికి చెప్తాం. మా ప్రభాస్ తోలు తీపిస్తాయి ఇంటికి పోయినాక. ఆడు రాలేడు, నేను ఎప్పుడనే పోయినా. నేను కూడా చెప్తాను. ఏమని? అది ఒకటే ఉరుకుతుంది. అది ఉరికితే నువ్వు పోవాలా? నేను బట ఎప్పుడు దాని తోకలే కదా, బైక్ మీదనే ఉంటావు కదా, స్కూటీ మీద దాంతో తిరుగుతావు. మరి హెల్ప్ చేయాలి ఆమెకి అంటారు, నిన్నే అంటారు, నన్ను ఏమన్నారు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.